పెంచాలని మీ అందరినీ కోరుతూ ఇప్పుడు మన అభిమాన నాయకుడు మన తెలంగాణ టైగర్ మన రేవంత్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, నేను ఎప్పుడు గుండుమాలకు వచ్చినా మీరు గుండెల్లో పెట్టి చూసుకొని ఇంత పెద్ద నాయకుడుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ శాసనసభ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ ఎన్నికల బరిలో నన్ను దించితే మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి, మనకు అండగా నిలబడడానికి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఈరోజు గుండుమాలకు వచ్చి మీ అందరి సమక్షంలో నిలబడి కాంగ్రెస్ పార్టీని గెలిపించమన్నాడు. ఇవాళ జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గుండుమాల్లో ఉన్న యువకులు, మిత్రులు, బంధువులు, మా ఆడబిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి, అదేవిధంగా మా నిరుద్యోగ యువకులు కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం ఉద్యోగాల క్యాలెండర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే సాధ్యమవుతుందని ఇవాళ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. ఆ నిరుద్యోగ యువకులకు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం. నెల రోజులు ఓపిక పడితే సంవత్సరం తిరిగే కల్లా 2 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి మీ సమస్యల్ని తీర్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, గుండుమాల్లో ఉన్నోళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని నేను అడగను. గ్రూపులు లేవు, గుంపులు లేవు. గుండుమాలు మండల కేంద్రం కావాలని మీరెవరు ఆలోచన చేయకముందు అందరికంటే మొట్టమొదట 2018లోనే ఈ గుండుమాలు మండల కేంద్రంగా చేయాల్సిందే. నా ఒత్తిడితో, నా పోరాటంతో మండల కేంద్రం అవుతుందని చెప్పినోని నేను. ఇవాళ మండల కేంద్రం అయింది. మీకు అక్కడ వచ్చిన పాఠశాల కానీ, ఈ ఊరిలో కట్టిన నీళ్ళ ట్యాంకు కానీ, 10వ తరగతి